హాయ్ అండి, వెల్కమ్ టు సల్జారెడ్డి కిచెన్. ఈరోజు బాదం మిల్క్ చేస్తున్నాను. ఈ బాదం మిల్క్ అయితే ఇంట్లోనే ఈజీగా టేస్ట్గా చేసుకోవచ్చండి. బయట కొనేదానికంటే హెల్తీగా టేస్ట్గా ఇంట్లో చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలంటే బాదం ఒక 20-30 తీసుకుని నానబెట్టుకోవాలి వాటర్ వేసుకుని. చూడండి, నేను ఒక 30 వరకు తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. కొద్దిసేపు ఇలా నానబెట్టేస్తే నానిన తర్వాత మనం తీసి పొట్టు తీసేసేయాలి బాదంకి. ఇప్పుడు చూడండి, బాగా నానింది. ఈ బాదంని పొట్టు తీసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇలా నానిన తర్వాత పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి నేను యాలక్కి వేసుకుంటున్నాను. లేకపోతే యాలక్కి పొడి ఉంటే మనం పాలు కాచేటప్పుడు కూడా వేసుకోవచ్చు. యాలక్కి వేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా పేస్టు నున్నగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగైందో పేస్ట్ అయితే. కొద్దిగా వాటర్ వేసుకున్నా కూడా పర్వాలేదు, పేస్ట్ బాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఏదైనా పాత్ర పెట్టుకొని పాలు వేసుకోవాలి. ఒక 2 గ్లాసులు పాలు వేసుకుంటాను నేను. ఒక 1/2 లీటర్కి పైన వేసుకున్నాను. ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నాను. మనకు ఎంత స్వీట్ కావాలంటే అంత వేసుకోవచ్చు. తక్కువ తాగే వాళ్ళు స్వీట్ తక్కువగానే వేసుకోవచ్చు. నేను ఒక చిన్న కప్పుతో వేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేస్తూ కాయించుకోవాలి. ఇందులోకి కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు వేసుకుంటే కలరు వస్తుంది, బాదం పాలు టేస్ట్ బాగుంటుంది, మంచి సువాసనతో చాలా బాగుంటుంది. ఇలా ఒక 10 రేఖలు తీసుకుని వేసుకోవాలి కుంకుమ పువ్వు. ఇప్పుడు మిక్సీ పట్టిన బాదం పేస్ట్ వేసుకోవాలి. అన్నీ బాగా కాయించుకొని దించేసుకుంటే చాలా బాగుంటుంది బాదం పాలు అయితే. ఈ పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి. జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకోవాలి. జార్లో ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది పేస్టు. పాలు చిక్కగా ఉంటాయి, అందుకోసం కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. లేదంటే పాలు వేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇది బాగా మరిగించుకొని దించేసుకోవడమే. బాదం పాలు రెడీ అయిపోతుంది. బాదం పాలు కలర్ కొద్దిగా కావాలంటే కొద్దిగా చిటికెడు పసుపు పొడి కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. నేనైతే వేయలేదు, కుంకుమ పువ్వుతోనే కలర్ వస్తుంది. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు బాదం పాలను అయితే. టేస్టీగా హెల్తీగా ఉంటుంది. మనమే చేసుకుంటాం కదా, అందుకని చాలా బాగుంటుంది నీట్గా. అంతే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చిక్కగా అయింది. ఇప్పుడు గ్లాసులోకి సర్వ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ పొడి చల్లుకున్నామంటే పైన వేసుకున్నామంటే పైన డ్రై ఫ్రూట్స్ పలుకులు తగులుతూ తాగుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కూల్గా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే కూల్గా బాదం పాలు చాలా చల్లగా ఉంటుంది. అలాగే వేడిగా తాగాలంటే కూడా అలాగే తాగొచ్చు. అంతే అండి, బాదం పాలు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బాదం పాలు ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే.